నవమి పూట అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో కాపు దంపతులకు లక్ష్మమ్మ అనే కూతురు. ఆ కాపు దంపతులు భూమంత అరుగు, ఆకాశమంత పందిరి వేసి అతి వైభవంగా కుమార్తెకు పెళ్లి చేశారు. ఆ అల్లుడు చాలా అందమైనవాడు. ఎంత అందముంటేనేం, ఉత్తి తిక్క శంకరయ్య. అతడి పేరు ఏదైతే మనకేం గాని, కథ నడవడం కోసం శంకరయ్య అనే పిలుద్దాం. పెళ్లి అయిన కొద్ది రోజులకే శంకరయ్య వచ్చి పెళ్ళాన్ని తీసుకువెళ్తానని పట్టుబట్టాడు. తొందరపడితే ఎలాగోయ్, కొన్నాళ్ళు పోనీ, అమ్మాయికి సారే చీర పెట్టి పంపిస్తాం. ఈలోగా నువ్వు పండక్కి పబ్బానికి వచ్చి పోతూనే ఉంటావు కదా అన్నారు అత్తామామలు. అందుకు అల్లుడు ససేమిరా, 6:03 సరే, ఆ వేళే తీసుకుపోవాలి, తప్పదు అని భీష్మించుకున్నాడు. చేసేది లేక అత్తామామలు వారి పురోహితుణ్ణి రప్పించి ఆవేళ ప్రయాణానికి మంచి రోజు అవునో కాదో చూడమన్నారు. అందుకు పురోహితుడు, అబ్బెబ్బే, ఇవాళ నవమి. నవమి నాడు ప్రయాణం ఎంతమాత్రం తగదు. దశమి మంచిది, రేపటి రోజున పంపండి అన్నాడు. అలా చెయ్యి నాయనా అన్నారు అత్తామామలు. అందుకు శంకరయ్య కోపగించి, ఎవడి పెళ్ళాన్ని వాడు తీసుకుపోవడానికి నవమేమిటి దశమేమిటి, ఏమైనా సరే నేను ఇవాళే తీసుకువెళ్తాను. ఒక్క క్షణం కూడా ఆలస్యం కావటానికి వీల్లేదు అన్నాడు. ఇంకా ఆలస్యం చేసినట్టయితే అతగాడికి కోపం రెచ్చిపోతుందేమో అన్న భయం కొద్దీ వాళ్లు గబగబా పాకపు చలిమిడి అవి సిద్ధం చేసి కొత్త చీర రవికా పెట్టి లక్ష్మమ్మని భర్త వెంట అయితే అయిందని నవమి నాడే పంపేశారు. వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చొప్పున అధిపతిగా ఉంటారు. ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, ఈ విధంగా 7 రోజులకి 7 దేవతలు ఉన్నారు. ఇలాగని పాడ్యమి మొదలైన 16 తిథులకు కూడా అధిపతులైన దేవతలు ఉన్నారు. ఈ తిథి దేవతల్ని పురుషులు అంటారు. నవమి తిథికి అధికారి అయిన దేవత పేరు నవమి పురుషుడు. నవమి నాడు ఎక్కడి వాళ్ళక్కడ ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలి గాని ప్రయాణాలు చెయ్యకూడదు అని నవమి పురుషుడు శాసించాడు. అందుకనే మన వాళ్ళెవరూ సామాన్యంగా నవమి నాడు ప్రయాణం చెయ్యరు. చేస్తే నవమి పురుషుడి ఆగ్రహానికి గురవుతామని భయమే ఎందుకు కారణమని మనం అనుకోవాలి. ఎంత చెప్పినా వినక లక్ష్మమ్మని వెంట పెట్టుకుని నవమి నాడు ప్రయాణం సాగించిన శంకరయ్య పైన నవమి పురుషుడికి కోపం వచ్చింది. అతడికి బుద్ధి చెప్పాలని నవమి పురుషుడు నిశ్చయించాడు. శంకరయ్య భార్య ఒక పట్టణ సమీపంగా పోతూ ఉంటే మధ్యదారిలో వాళ్లకి ఆకలి వేసింది. లక్ష్మమ్మ తెచ్చిన పాకపు చలిమిడిలో కొంచెం మొగుడికిచ్చి తను కొంచెం తింది. ఆమెకు దాహం వేసింది. మరచెంబు మగడికి ఇచ్చి దాని నిండా మంచినీళ్లు పట్టుకరమ్మని ఊళ్ళోకి పంపింది. చెంబు తీసుకువెళ్లాడు శంకరయ్య. తలవని తలంపుగా దొరికిన ఈ అదును చూసి నవమి పురుషుడు సరిగ్గా శంకరయ్య రూపంలో అలాంటి మరచెంబే నీళ్లతో నింపి పట్టుకువచ్చి లక్ష్మమ్మ ముందట పెట్టాడు. సరిగ్గా శంకరయ్య కంఠస్వరంతో, దాహం తీర్చుకు బయలుదేరు మరి, చీకటి పడకుండా మనం ఊరు చేరుకోవాలిగా అన్నాడు. ఆ వచ్చినవాడు నిజంగా తన భర్తే అనుకుని ఆమె గ్లాసుడి నీళ్లు గబగబా తాగి వెంటనే అతని వెంట ప్రయాణమైంది. మరి కాసేపటికి అసలు శంకరయ్య మంచినీళ్లతో ఊళ్ళో నుంచి తిరిగి వచ్చి అక్కడ లక్ష్మమ్మ కనపడక గాబరా పడ్డాడు. తిన్నగా రోడ్డువైపు దృష్టి పెట్టి చూసేసరికి దూరాన మలుపు తిరుగుతోన్న లక్ష్మమ్మ తాలూకు పచ్చటి చీర కొంగు కనపడింది. ఆమె ప్రక్కనే మరొక పురుషుడు కనపడడంతోనే శంకరయ్యకి గుండె గుబేలుమంది. శరవేగాన పరిగెత్తి రోజుకుంటూ పోయి ఆ ఇద్దరి ముందు నిలబడ్డాడు. ఆయాసం తీర్చుకోకుండానే, ఎవడవరా నువ్వు, నా పెళ్ళాన్ని తీసుకుపోతున్నావు, క్షమాపణ కోరుకుని నీ దారిన నువ్వు తొలగిపోతావా లేక డొక్క చించి డోలు కట్టమంటావా అని బెదిరించాడు. మారు రూపంలో ఉన్న నవమి పురుషుడు నిర్ఘాంతపోయినట్లు నటిస్తూ, ఏమిటయ్యా, నీ పెళ్ళామంటావేమిటి, నీకేమైనా మతిగానీ పోయిందా, ఈమె నా భార్య, పుట్టింటి నుంచి ఇప్పుడే తీసుకువెళ్తున్నాను, మా అత్తామామ ఇవాళ వద్దు రేపు తీసుకువెళ్దువుగాని అని పట్టుబట్టినా వినక అవతల తొందర పని ఉందని ఇవాళే తీసుకుపోతున్నాను అని అంటూ లక్ష్మమ్మ కేసి చూసి, నడవ్వే, ఈ పిచ్చివాడితో మనకేం పని, పదపద అని ముందుకు సాగాడు. శంకరయ్యకి కోపం దుఃఖం ముంచెత్తుకొచ్చినాయి. భార్యకి అడ్డు వచ్చి, లక్ష్మీ, నువ్వు మోసపోకు, వీడెవడో దొంగ, దుర్మార్గుడు, నేనే నీ భర్తని, ఇలాగ చూడు, నన్ను ఆనమాలు కట్టలేవు,
నా చీలమండ మీది కందబద్దంత పుట్టుమచ్చ ఉందని నువ్వెరుగుదువా? అదే ఆనమాలు. నువ్వే చూడు అన్నాడు. లక్ష్మమ్మ నవమి పురుషుడి చీలమండ మీద కూడా అలాంటి పుట్టుమచ్చే ఉండటం చూసి ఆ ఇద్దరిలో ఎవడు తన భర్తో నిర్ధారణ చేసుకోలేకపోయింది. ఇంతలో ఆ పట్నం ఏలే రాజుగారు మంత్రితో సహా అటు షికారుకొచ్చి ఏమిటీ గలభా అని అడిగాడు. లక్ష్మమ్మే చెప్పింది. ప్రభూ, ఆనాడు దమయంతికి వచ్చిన చిక్కే ఇప్పుడు నాకు వచ్చింది. ఆమె స్వయంవర మండపంలోకి వెళ్లేసరికి ఒకరికి బదులు 5గురు నలమహారాజులు ఒకరి పక్క ఒకరు వచ్చి కూర్చున్నారు. ఆ 5గురిలోనూ అసలు నల్లుడు ఎవరో ఆమె తెలుసుకోలేకపోయింది. అలానే ఒకే రూపంలో ఉన్న ఈ ఇద్దరిలోనూ నా భర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. ఈ చిక్కు నుంచి ప్రభువులు నన్ను రక్షించాలి అని ప్రాధేయపడింది. రాజమంత్రికేసి చూశాడు. మంత్రి ఆలోచించాడు. దమయంతి స్వయంవరానికి నలరూపంలో వచ్చిన తక్కిన నలుగురు ఏ రూపం పడితే ఆ రూపం తాల్చగలిగిన దిక్పాలకులు. ఈ ఇద్దరిలో కూడా ఒకడు అలాంటి దేవతే అయి ఉండాలి. ఈ ఇద్దరిలోనూ ఎవడు దేవతో ఎవడు మానవుడో కనిపెట్టాలంటే మనిషికి సాధ్యం కాని పని ఒకటి వీళ్ళిద్దరికీ నియమించాలి అనుకున్నాడు. ఇద్దరినీ దగ్గరికి పిలిచాడు. ఇద్దరి చేతులలోనూ కనపడుతోన్న మరచెంబులలో ఒకదాన్ని ఆయన అడిగి పుచ్చుకుని నీళ్లు వంచేసి నేలమీద పెట్టాడు. అబ్బాయిలు, మీ ఇద్దర్లో ఎవడైతే ఈ సన్నమూతి గల చెంబులో ప్రవేశించి పైకి రాగలరో వాడే ఈ పిల్లకి భర్త అన్నాడు మంత్రి. అప్పుడు నవమి పురుషుడు ఏడ్చినట్టే ఉంది పరీక్ష. నేనిట్టే చెంబులోకి దూరి ఇట్టే పైకి రాగలను. దాన్ని బట్టి ఈ పిల్ల నా భార్య అని చెప్పి తీర్పు ఇస్తావన్నమాట. కాని శంకరయ్యను ఏడిపించటానికి ఇది బాగానే ఉంది అని మనస్సులో అనుకుంటూ తనలో పొంగే దురహంకారం కొద్దీ శంకరయ్యను పీడించాలనే కసి కొద్దీ క్షణంలో తన దేహాన్ని కుదించి ధబుక్కుమని చెంబులోకి దుమికి గభుక్కుమని పైకి చక్కా వచ్చేశాడు. వచ్చి, రా లక్ష్మి, నేను నీ భర్తనని నిరూపణ అయిపోయింది కనుక పోదాం అన్నాడు. లక్ష్మమ్మ అతని పాదాల ముందు పడి, స్వామీ, మీరెవరో దేవతలు కాని మనుష్యులు కారు. మనుష్యులే అయితే ఇలాంటి అసాధ్యమైన పని చెయ్యగలరా? మేమేదో నేరం చేసి ఉంటాం. మమ్మల్ని శిక్షించటానికే ఇలాగ వచ్చారుగాని అంది. నవమి పురుషుడు ఆమెపైన జాలి తలచి నిజరూపంలో ప్రత్యక్షమై, లక్ష్మమ్మా, నేరం చేసింది నువ్వు కాదు, నీ భర్త. ఈ నవమి నాడు ప్రయాణం తలపెట్టి నాకు కోపం తెప్పించాడు అన్నాడు. ఆ మాట విన్న శంకరయ్య నవమి పురుషుడికి సాష్టాంగపడి, బుద్ధి వచ్చింది ప్రభూ, ఇంకెన్నడూ నవమి పూట ప్రయాణం తలపెట్టను అన్నాడు. నవమి పురుషుడు శాంతించి దంపతులిద్దర్నీ ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. అప్పుడు లక్ష్మమ్మ భర్తతో, ఇంక ప్రయాణం సాగిద్దాం పదండి, మన కష్టాలు గట్టెక్కాయి అంది. శంకరయ్య వణుకుతో, వద్దు వద్దు, వెనక్కిపోదాం పదా, రేపు దశమి నాడు బయలుదేరి వద్దాం అని ఆమెతో సహా మళ్లీ వాళ్ల పుట్టింటికి చేరుకున్నాడు. కథ సంపూర్ణం. పెళ్లి కోసం. రావులపాలెంలో భద్రయ్య కరణాల పిల్లవాడు. వాడికి 14 వయస్సు. ఇంకా పెళ్లి కాలేదన్న తొందర వాణ్ణి చిన్నతనంలోనే పీడించింది. వాడి పెత్తల్లి కుమారుడు కృష్ణయ్యకి, మేనమామ కొడుకు భానూజీకి, మేనల్లుడు లక్ష్మీనరసుకి ఎంతో వైభవంగా పెళ్లిళ్లు జరిగినాయి. ఆ పెళ్లిళ్లకు వాడు తల్లితో వెళ్లటం, అక్కడి విందులు, పల్లకీ ఊరేగింపులు, బంతులాటలు, దండాడింపులు వాణ్ణి ఆకర్షించటం, ఇవన్నీ చూడగానే తనకి కూడా ఆ మహోత్సవం త్వరగా జరిగితే బాగుండును అనిపించింది. ఒకనాడు ఉండబట్టలేక వాడు వాళ్ళమ్మని, అమ్మా, నాకు పెళ్లి చేయవా అని అడిగేశాడు కూడాను. ఇంతలో పక్కింటి సుభద్ర 8 పిల్ల అక్కడికి చక్కా వచ్చింది. భద్రయ్య తల్లి గోదారమ్మ, ఏమే సుభద్రా, ఆ భద్రయ్యని పెళ్లి చేసుకుంటావా అని మాట వరసకి అడిగింది నవ్వుతూ. సుభద్ర శిశింద్రిలాంటి పిల్ల. నే చేసుకోను అని వెంటనే సమాధానం చెప్పేసింది. ఏమే, ఎందుచేత చేసుకోవు అంది గోదారమ్మ. ఎందుకేమిటి, భద్రయ్య నల్లగా ఉన్నాడు, నాకక్కర్లేదు అనేసి తను వచ్చిన పని మరిచిపోయి ఇంటికి తుర్రుమంది. భద్రానికి చాలా అవమానమనిపించింది. నిజానికి వాడు నలుపే. అయితే ఉన్నమాట అంటే ఉలికెక్కువ కదా. కొన్నాళ్ల కళ్ళా వాడు నర్సాపురం వెళ్ళాడు. అది వాళ్ళ అక్క అత్తవారి ఊరు.
ఆ అక్క పేరు రమణమ్మ. రమణమ్మ మొగుడి పేరు భాస్కరం. ఆయన భద్రయ్యకు మల్లే గాకుండా పచ్చగా పనసతొనలాగా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటాడు. ఆ బంగారు ఛాయ చూసేసరికి భద్రయ్యకి ముచ్చట వేసింది. తనకి కూడా అటువంటి ఛాయ లేదన్న అసూయ కలిగింది. భాస్కరం భద్రయ్య కంటే చాలా పెద్ద. కనుక వాడికి బావగారి వద్ద అట్టే చనువు లేదు. అయినా వాడు సమయం చూసి మెల్లిగా ఆయన దగ్గరకు చేరి, బావా, నీకు ఈ బంగారు ఛాయ ఎలా వచ్చింది అని అడిగాడు. భాస్కరం భలే కొంట మనిషి. అందులోనూ అడిగినవాడు తనకు బావమరిదే గనక హేళాకోలంగా ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఛాయకేముందోయ్ భద్రం, నేను చిన్నప్పుడు నీకంటే కూడా నల్లగా ఉండేవాణ్ణి. అందుకే అందరూ నన్ను నల్ల నేరేడు పండు అని పిలిచేవారు కూడాను. నువ్విప్పుడు నన్ను అడిగినట్టే నేనొకప్పుడు మా మామయ్యని అడిగాను. మామయ్య మంచి ఎర్రగా ఉండేవాళ్లే. ఆయన ఆ కిటుకు కాస్త చెప్పేశాడు అంటూ ఇంతవరకు చెప్పి భాస్కరం పలకకుండా ఊరుకున్నాడు. అప్పుడు భద్రం, ఏమిటి బావా ఆ కిటుకు అని ఆత్రంతో అడిగేసరికి భాస్కరం, విను, కానీ ఖర్చు లేనిది ఆ కిటుకు. ఎర్రగా కాలిన పండు ఇటుక పొడుంచేసి ఉంచుకుని రోజూ స్నానం చేసేటప్పుడు ఆ పొడిని డొక్కపీచు మీద వేసి దానితో ఒళ్ళంతా శుభ్రంగా తోముకోవడం. అంతే. ఒక్క 4 రోజులు ఇలాగా తోముకునేసరికి నలుపల్లా చామని సాయిగా మారి తర్వాత పసుపు రంగు తేలి ఆఖరికి గులాబీ రేఖల కాంతి చక్కా వచ్చేస్తుంది అన్నాడు. అని భాస్కరం గారు, భద్రం, గ్లాసుతో గ్లాసుడు నీళ్లు తెచ్చిపెడుదు అని వెనక్కి తిరిగి చూశాడు. తీరా చూస్తే అక్కడ మరి భద్రం కనిపిస్తేగా. భోజనాల వేళయింది. భద్రం ఇంకా రాలేదు. వాణ్ణి ఎక్కడికైనా పంపేశారా ఏమిటి అంది రమణమ్మ గారు. లేదు, ఊరు చూడ్డానికి వెళ్ళాడేమో, వాడే వస్తాడులే అంటూ భోజనం చేసి తొందరగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు భాస్కరం. తమ్ముడి కోసం ఎదురు చూసి చూసి ఎంతకూ రాకపోవడం చేత కంగారుపడి వెతకటానికని పనిమనిషిని పంపింది రమణమ్మ. ఆ దాసీది ఊరంతా తిరిగి తిరిగి ఆఖరికి చెరువుగట్టుకు వెళ్ళి చూసేసరికి భద్రం పావంచాల మీద నిలబడి జబ్బ సత్తువంతా వినియోగించి ఇటుక పొడితో ఒళ్లంతా తోముకుంటూ కనపడ్డాడు. అతన్ని చూసి దాసీది లోపల నవ్వుకుంది. బాబుగారు, మీకోసమని అక్కయ్య గారు కనిపెట్టుకుని ఉన్నారు. చప్పున రండి అని చెప్పేసి దాసీది వెళ్ళిపోయింది. మరో గంటకి కాని వాడు ఇంటికి చేరుకున్నాడు కాదు. ఏంరా తమ్ముడు, పొద్దుననగా వెళ్ళినవాడవు, 1 గంట దాకా ఏం చేస్తున్నావురా అంది రమణమ్మ. అప్పుడు భద్రం తనకు బావ చెప్పిన గోసాయి చిట్కా ఆమెకు మెల్లిగా తెలియజేయాలనే ఉద్దేశంతో సరి అయిన సమాధానం చెప్పక 2 మెతుకులు నోట్లో వేసుకుని డాబాపైకి చక్కా పోయాడు. తన దేహకాంతిలో రాబోయే మార్పు కోసం ఎదురు చూస్తూ వాడు అలా ఒంటరిగా డాబా మీద కూర్చునేసరికి చల్లటి గాలి వీచి ఒళ్లంతా నలుపవటం మొదలుపెట్టింది. క్రమంగా నలుపు ఎక్కువై పులకరం తగిలినట్టయి అప్పుడే పరుపు మీద నడుం వాల్చాడు. ఈ సంగతి ఎవరూ గమనించలేదు. సాయంకాలం ఆఫీసు నుంచి భాస్కరం వచ్చి, ఏడీ భద్రం, వాణ్ణి సినిమాకు తీసుకువెళ్దామనుకుంటున్నాను. అందుకోసమే పెందలాడే వచ్చాను కూడా అన్నాడు. మళ్లీ వెతకటం ప్రారంభించారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు వెళ్ళి కళ్ళు మూసుకు బాధపడుతూ ఉన్న భద్రాన్ని చూసి, ఏం నాయనా పడుకున్నావు అన్నారు. జ్వరం తగిలిందేమో అని వంటిమీద తుండుగుడ్డ వత్తిగించి చూసేసరికి ఒళ్లంతా గీసుకుపోయి ఎర్రగా కనపడింది. రమణమ్మ ఆశ్చర్యపోయింది. భద్రం ఆమెకు సమాధానం చెప్పకుండా భాస్కరంతో, బావా, నువ్వు చెప్పినట్టే నా వంటి రంగు మారింది సుమా అన్నాడు. 4 రోజులు తోమితే గాని ఈ రంగు రాదన్నావు నువ్వు. అంతవరకు ఎవడాగుతాడని చెప్పేసి నేను ఇవాళే 4 ఇటుకలు తెచ్చి పొడుంచేసి ఇవాళే అంత పొడుము పెట్టి తోమేసుకున్నాను. ఒళ్లంతా ఆ పాడు నలుపు పోయి చక్కటి కమలారంజీ రంగు వచ్చింది కదూ అంటూ సంబరపడుతూ అడిగాడు మూలుగుతూ. భాస్కరం జాలీగా నవ్వాడు. అప్పుడు రమణమ్మ, ఏమిటండి, ఇటుక పొడుం ఏమిటి అంది. అందుకు భాస్కరం, తర్వాత చెబుతాను గాని ముందు కొబ్బరి నూనె సీసా పట్టుకొచ్చి వాడి వంటికి రాయి అన్నాడు నవ్వుతూ. ఈ చికిత్స 2-3 రోజులు చేసేసరికి
భద్రం వంటి నలుపు తగ్గిపోయింది కాని ఎర్రబడ్డ ఒళ్ళు తిరిగి నల్లబడిపోవటం చూసి విచారించి తిరిగి ఆ గోసాయి చిట్కా ప్రయోగిద్దామనుకున్నాడు వాడు. ఈ మాటు భాస్కరమే అడ్డుపడి, అది చిట్కా కాదోయ్, వేళాకోలానికి చెప్పాను. ఇంతకీ నువ్వు నల్లగా ఉంటే వచ్చిన లోపమేమిటి? పెళ్ళి కాదని భయపడకు. నాకు అమ్మాయి పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తా, తెలిసిందా అని ధైర్యం చెప్పాడు. కథ సంపూర్ణం. ఎవడు సుఖీ? పూర్వం మాళవ దేశాన్ని పుష్కలుడనే గొప్ప రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన మహాభోగి అనిపించుకున్నాడు. అందుచేత చుట్టూ చేరిన వాళ్లంతా, మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోనిది కాదు, మీ ఖజానాకు ఆ కుబేరుని కోశాగారానికి పోలికే లేదు. ఈ ప్రపంచంలో సుఖీ ఎవరు అంటే పుష్కల మహారాజు గారిని చెప్పి మరొకరిని చెప్పాలి అంటూ పొగిడి తమకు కావలసిన లాభాలు పొందుతూ ఉండేవారు. ఆ పొగడ్తలు నమ్మి నా వంటి భోగి, సుఖీ మరొకడు లేడు కాబోలు అనుకునేవాడు రాజు. ఒకనాడు ఆస్థానానికి జ్ఞానధని అనే ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన గొప్పదనాన్ని గూర్చి పుష్కల మహారాజు ఇదివరలోనే విని ఉండటం వల్ల రావటంతోనే, మహాత్మా, మీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది అంటూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మర్యాద చేశాడు. పంచభక్ష పరమాన్నాలతోనూ విందు జరిపించాడు. ఆస్థాన గాయకులను రప్పించి కచ్చేరీలు చేయించాడు. కవులను రప్పించి పద్యాలు చెప్పించాడు. నర్తకులను రప్పించి గొప్పగా నాట్య ప్రదర్శన కూడా ఏర్పరిచాడు. జ్ఞానధని అంతా చూస్తూ ఊరుకున్నాడు. అందరికి మళ్ళే ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడనుకున్న పుష్కల మహారాజుకి ఆయన పెదవి కదపకుండా ఉండటంతో ఉత్సాహం కొంచెం తగ్గినట్టయింది. ఇక ఉండబట్టలేక, మహాత్మా, తమరు దేశదేశాలు మెట్టి వచ్చినవారు కదా, నాకన్నా సుఖి ఎక్కడైనా తమకు కనపడ్డాడా అని అడిగివేశాడు. అందుకు జ్ఞానధని, మా ఊళ్ళోనే ప్రతాపుడనే అతడొకడు ఉండేవాడు, అతడు అందరికన్నా సుఖీ అని చెప్పవచ్చు అన్నాడు. ప్రతాపుడా? ఎవరతడు? అతని పేరెప్పుడూ నేను విననేలేదే. అటువంటి అనామకుడొకడు నాకన్నా సుఖీ అంటే ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు రాజు. ప్రతాపుడు నీకు మళ్ళే పేరు ప్రతిష్టలు సంపాదించిన మాట నిజమే, కాని సుఖీ అని మాత్రం అనిపించుకున్నాడు. కష్టపడి సంపాదించుకుని కడుపు నిండా తిన్నాడు. కొడుకులను కూతుళ్లను కన్నాడు. మనుమల్ని ఎత్తుకున్నాడు. ఏ ఒడిదుడుకులు లేకుండా 60 ఏళ్లు బ్రతికి చివరికి మాతృదేశం కోసం యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానధని. పోనీ ఆ ప్రతాపుడికి తర్వాతనైనా నేను లెక్కలోకొస్తానా అని అడిగాడు రాజు కొంచెం ఉడుకుమూతుతనంతో. ప్రతాపుని తర్వాత వచ్చేవాళ్లు ఇద్దరన్నదమ్ములు మా ఊళ్ళోనే ఉండేవారు. దేహదారుఢ్యం కలవారు, నిర్మల హృదయులు, పరోపకార పరాయణులై మరణయాతన లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు ధని. రాజుకి కోపమొచ్చింది. ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే, ఇదా నువ్వు చెప్పొచ్చింది? ఆ పేదవాళ్ల నాకన్నా సుఖజీవులు అని గద్దించాడు. జ్ఞానధని చిరునవ్వుతో, రాజా, కోపమెందుకు? ఈ ఐశ్వర్యం, వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్ని కలిగిస్తుందన్నమాట నిజమే, కాని ఏదీ శాశ్వతం కాదు. నువ్వింకా ఎంతకాలం జీవిస్తావో చివరి వరకు ఇలాగే ఏకటాకీన గడుస్తుందని ఏం చెప్పగలం అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ప్రభూ, ఈ ముసలివాని గడ్డం చూసి మోసపోయి తమరు వానికి తగని మర్యాదలు చేశారు. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్టు తమ యొక్క వైభవం, సౌఖ్యం వీడికేం తెలుసు? సుఖీ ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజుగారే. పుష్కల మహారాజుకి జై, పుష్కల మహారాజుకి జై అంటూ చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక్కమారు ఆయనను స్తుతి చేసి సంతోషపెట్టారు. జ్ఞానధని చెప్పినదంతా ఒక పీడకలగా భావించి రాజు ఆ మాటలే మరిచిపోయాడు. సంవత్సరం గడిచింది. అంతఃపురంలో రాజు గాఢంగా నిద్రిస్తున్నాడు. శత్రువులు, శత్రువులు అన్న కేకలు వినపడ్డాయి. ఉలిక్కిపడి లేచాడు. ప్రభూ, సామంతరాజు మహాబలుడు సేనతో కోటని చుట్టుముట్టాడు. మనవాళ్లు నిలబడి యుద్ధం చేస్తున్నారే కాని లాభం లేదు అన్నారు రాజభటులు. మరో క్షణానికి మహాబల మహారాజుకి జై, మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కోట ప్రవేశించటం పుష్కలుడే చూశాడు.
ఇంక ఒక్క క్షణం సేపు ఉపేక్ష చేసినా ప్రాణాలు దక్కవని తన రాజదుస్తులకు మామూలు దుస్తులు వేసుకుని ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించాడు రాజు. ఎవడో పారిపోతున్నాడు, పట్టుకోండర్రా అన్నాడు శత్రువుల తరపు సేనాని. అతడు పుష్కలుడన్న సంగతి తెలియక ఎవడో సామాన్యుడనుకుని శత్రు సైనికుడొకడు నరికెయ్యటానికే కత్తి ఎత్తాడు. పుష్కలుడు ఇంక బ్రతకటం కన్నా చావటమే మేలు అనుకుని ఏది చంపు అంటూ ధైర్యంగా ఎదుట నిలబడ్డాడు. కాని ఆయన వెంట రెండవ కుమారుడు ఉన్నాడు. అతడు మూగవాడు. తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూసి, నా తండ్రి పుష్కల మహారాజు, చంపకండి చంపకండి అని అరవబోయాడు. ఎంత చిత్రం! అతనికి ఆ గాభరాలో నోరు పెగిలి మాట వచ్చేసింది. చంపటానికి కత్తి ఎత్తిన సైనికుడు ఆగిపోయి పుష్కళుణ్ణి బంధించి తీసుకునిపోయి మహాబలుడి ముందు నిలబెట్టాడు. శత్రుశేషం ఉండరాదని చెప్పి మహాబలుడు కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చారు. చితి మధ్యన పుష్కలుణ్ణి నిలబెట్టారు. అంతా చూడటానికి వచ్చారు. వాళ్లలో పుష్కలుణ్ణి వెనక పొగిడిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. పుష్కలుడు ఒక్కమారు చుట్టూ పరికించాడు. కోట, రాచనగరు, ఉద్యానవనాలు ఒక్కొక్కటే కనబడ్డాయి. ఇప్పుడు అవేవీ నావి కావు. ఎంతలో ఎంత మార్పు! ఇంత బతుకు బతికి ఎటువంటి దారుణ మరణానికి పాల్పడుతున్నాను. జ్ఞానధని చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఏదీ శాశ్వతం కాదు. జీవితం ముగిసే వరకు సుఖీ ఎవడో దుఃఖీ ఎవడో నిర్ణయించటానికి వీల్లేదు. ఈ మాటలు బంగారు తునకలు అనుకుంటూ ఆయన కంటనీరు పెట్టుకున్నాడు. ఇంతలో సితికి నిప్పంటించారు. దుఃఖమాగక జ్ఞానధని జ్ఞానధని అని ఏడవసాగాడు రాజు. మహాబలుడికి ఇది వినపడి జ్ఞానధని ఎవరు అని అడిగాడు. అక్కడ ఉన్నవాళ్లు జరిగిన సంగతంతా విప్పి చెప్పారు. మహాబలుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, చూడగా ఎప్పటికీ ఎవడి స్థితి ఎలా మారుతుందో ఎవడు చెప్పగలడు? ఈ క్షణంలో గొప్పవాణ్ణి అనుకుంటూ ఉన్న నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టి ఉందో. ఈ పుష్కలుని ప్రాణం తీయటానికి నేనెవర్ని అనుకుని పశ్చాత్తాపం చెందాడు. వెంటనే మండుతున్న చితిని ఆర్పించేసి పుష్కలుని ప్రాణం నిలబెట్టాడు. అంతేకాదు, పుష్కలుణ్ణి ఎంతో మర్యాద చేసి అతనితో వైరం మానివేసి మాళవరాజ్యం మళ్ళీ ఆయనకు ఇచ్చివేశాడు. కథ సంపూర్ణం.